సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బీజేపీలో చేరుతారా? ఆ దిశగా ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సస్పెన్షన్కి గురయ్యారు. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. సత్యవేడు టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 3 నెలలు గడవక ముందే ఆయన పార్టీకి దూరమయ్యారు. అయితే కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయటంతో మనస్తాపానికి గురయ్యారు. ఇంత జరిగాక పార్టీలో కొనసాగటం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అందుకే తమిళనాడు బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తనపై ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా దాడి చేశారని టీడీపీ నాయకురాలు నేరుగా హైకమాండ్కి ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా బయటపెట్టారు. సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను సైతం అందించారు. దీంతో మారు మాట లేకుండా టీడీపీ హైకమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే దీనిని ఆదిమూలం కుటుంబ సభ్యులు, అనుచరులు తప్పుపడుతున్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. డీఎస్ఏను పరిశీలిస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. వైసీపీ నేతలపై లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో వెనువెంటనే టీడీపీ ఈ ఘటనపై స్పందించింది, చర్యలకు ఉపక్రమించింది. అయితే టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యే ఆదిమూలం మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కనీసం తన వయసును కూడా పరిగణలోకి తీసుకుండా, కనీసం విచారణ చేపట్టకుండా తాను తప్పు చేశానని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయటాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. టీడీపీలో సైతం ఆయనకు పెద్దగా మద్దతు లభించటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏలో చంద్రబాబు కీలక పాత్ర వహిస్తున్న పరిస్థితుల్లో ఆదిమూలంను బీజేపీలోకి తీసుకోవటం అనుమానమేనన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.